ఏపీ శాసనసభ శాసన మండలి సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం బీఎస్సీ సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 24-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పెన్షన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించడానికి 7వ తేదీ ఉదయం 8 గంటలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఏపీ అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో ఏ అంశాలు బీఎస్సీ సమావేశంలో చర్చకు వస్తాయి? సో ఏంటి ఎజెండా, ఏంటి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే ప్రధాన ఇదిగా కనబడుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈరోజు 10 గంటలకు ఆ శాసనసభ శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ గవర్నర్ ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు ఈ రోజు ఆ శాసనసభలో ప్రధానంగా గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభని వాయిదా వేస్తారు. వాయిదా వేసిన తర్వాత అటు శాసనసభకు సంబంధించినటువంటి సభా వ్యవహారాల కమిటీ, మరొకవైపు శాసన మండలికి సంబంధించినటువంటి సభా వ్యవహారాల కమిటీ సమావేశం అయితే ఎన్ని రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలి, ఏ అంశాలని ఈ శాసనసభలో చర్చకు తీసుకురావాలి, ఆ బిజినెస్ ఏం నిర్వహించాలన్న దానిపైన బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. శాసనసభ గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభకు సంబంధించిన బీఎస్సీ సమావేశం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతారు. అదేవిధంగా శాసన మండలికి సంబంధించి శాసనసభ మండలి బీఎస్సీ సమావేశం చైర్మన్ మోషన్ రాజు అధ్యక్షతన జరుగుతుంది. సో ప్రధానంగా 4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కావడంలో తక్కువ రోజుల పాటే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు ఆ శాసనసభలో ఈరోజు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత రేపు అటు శాసనసభ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చ జరగనుంది. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఎల్లుండి ఉదయాన్న 7వ తేదీన ఉదయం 8 గంటలకు ఆ శాసనసభలో ప్రవేశపెట్టబోయేటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి 8 గంటలకు కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్ ఈ బడ్జెట్కి ఆమోదం తెలియబోతుంది. ప్రధానంగా ఏప్రిల్ నుండి జూలై వరకు ఏవైతే ప్రభుత్వ నిర్వహణకు సంబంధించి అటు ఉద్యోగుల జీతాలు కానీ రెగ్యులర్గా చెల్లించాల్సిన చెల్లింపులు ఏవైతే ఉంటాయో సామాజిక పెన్షన్లు కానీ ఇతర ప్రభుత్వ వ్యయాలకు సంబంధించినటువంటి అనుమతి ఇచ్చేందుకు బడ్జెట్ అసెంబ్లీ ఆమోదం కోసం పెట్టబోయేటువంటి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని 7వ తేదీన శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రవేశపెట్టారు. శాసన మండలిలో కూడా అదే సమయంలో 2 మంత్రులు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం 8వ తేదీన ఆ బడ్జెట్కి రిప్లై, ప్రధానంగా బడ్జెట్లో వచ్చిన అంశాలపైన రిప్లై ఇవ్వబోతుంది ప్రభుత్వం. అదేవిధంగా ఈ శాసనసభలో కొన్ని బిల్లులకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ బిల్లులు ఏ విధంగా శాసనసభలో ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లులకు సంబంధించిన ముసాయిదాలను, అదేవిధంగా బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశం జరుగుతున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా గత 5 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఎన్నికలకు వెళుతున్నటువంటి తరుణంలో ఎన్నికల ముందు 5 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంటి, వాటిని ఎంతవరకు అమలు చేసామన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో చెప్పబోతుంది. ఈరోజు గవర్నర్ ప్రసంగం ద్వారానే రేపు బడ్జెట్లో అయినా సరే ప్రధానంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పటికే సంపూర్ణంగా 99% హామీల్ని సంపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వంగా తమ ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాలు వేదికగా మరొకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్లబోతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీల్లో చాలా కీలకమైనటువంటి హామీలన్నీ కూడా రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా హామీని సంపూర్ణంగా అమలు చేసింది. మహిళలకు ఇచ్చినటువంటి ఆసరా ఏదైతే డ్వాక్రా రుణాల మాఫీని 25,000 కోట్లను అమలు చేసింది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా. మరో వైపు వైఎస్ఆర్ చేయూత ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు ఉన్నటువంటి సుమారుగా 27 లక్షల మంది మహిళలకి ఉపాధి అవకాశాలు 4 ఏళ్ళలో 75,000 ఇచ్చినటువంటి పరిస్థితి.
పరిస్థితి. సో ప్రతి ఒక్క పథకాన్ని పెన్షన్ని ఇప్పటికే 3,000 వరకు పెంచుతామన్న అంశాన్ని ఎన్నికల ముందు చెప్పారు, తొలి ఏడాది చెప్పారు. సో దాన్ని ఈ జనవరి నాటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరొక ఉద్యోగాల భర్తీ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ఇతర ఏ రాష్ట్రంలో కూడా 2,14,000 శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక 5 ఏళ్ల కాలంలో 2,14,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగంలోని ఈ బడ్జెట్ సమావేశంలో కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఆ 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఏ మేరకు నెరవేర్చాలన్న అంశాన్ని అయితే ఈ శాసనసభ సమావేశాల సాక్షిగా అధికార పక్షం తీసుకెళ్లవద్దు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిన్న TDLP నిర్వహించింది. 4 రోజుల పాటు కూడా ఆందోళనలు, నిరసనలు తెలిపాలి. మీడియా అటెన్షన్ కోసం సభని సజావుగా సాగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి వ్యూహాలతో తెలుగుదేశం పార్టీ వస్తుంది. దాన్ని ఖచ్చితంగా అంతే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. All right, Satish. Thanks for the inputs.